పాకిస్తాన్ ఉగ్రవాదులతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని జమాతే ముస్లిమీ అధ్యక్షుడు జక్రియా అన్నారు. నిన్న తనపై తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో ఇమిగ్రేషన్ పోలీస్ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని అన్నది వాస్తవమేనని, తాను జమాతే ముస్లిమీ అధ్యక్షుడిగా ఉన్నందున విచారించారని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటున్న జమాతే ముస్లిమీ అధ్యక్షుడు జక్రియాతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ నగరానికి ఉగ్ర లింకులు ఉన్నాయని నిన్న ప్రచారం జరిగింది, కలకలం రేగింది. జమాతే ముస్లిమిన్ ఇస్లామియా అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేటువంటిది నిన్న ప్రచారం జరిగింది. అయితే ఈ మేరకు చెన్నైలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనేటువంటిది కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, జక్రియా మనతోటే ఉన్నారు. నిన్న చెన్నైలో ఈ నెల 25వ తారీఖున అదుపులోకి తీసుకున్నటువంటి జక్రియా మనతోటే ఉన్నారు. అసలు ఆయన ఏం చెప్తారు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద? ఆయన చెప్పండి, మీరు అసలు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరిగింది, మిమ్మల్ని చెన్నైలో అదుపులోకి తీసుకుంది నిజమేనా? అసలు ఏం జరిగింది? సార్, నా పేరు మొహమ్మద్ జక్రియా అండి. నేను ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్గా 2021 మార్చి నుండి ఈ బాధ్యతలు తీసుకున్నాను. ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ నేను. రీసెంట్లీగా ఇప్పుడు శ్రీలంకలో ఉన్న అధ్యక్షుడు షిఫాక్ సాబ్ అని ఉన్నాడు. అతనితో కలవడానికి నేను 2025లో 26వ తారీఖు జనవరి రోజున శ్రీలంక పోదామని చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. చెన్నైలో అక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ అనే తలకే వాళ్ళు ఆపి, మీకు ఏమన్నా ఉగ్రవాదులతోటి ఏదన్నా సంబంధం ఉందా ఏంది అని తనిఖీలు చేశారు, ప్రశ్నించారు. 2 రోజుల దాకా నన్ను అక్కడే ఉంచుకున్నారు. నా ఫోను, నా పాస్వర్డ్ అన్నీ వాళ్ళ స్వాధీనంలో తీసుకొని నన్ను ప్రశ్నించారు. దాని తర్వాత 2 రోజుల తర్వాత మీకు మీ సంఘానికి, ప్రపంచంలో ఎక్కడైనా మీ సంఘానికి కానీ, మీకు కానీ, మీ అధ్యక్షుడు కానీ ఎక్కడ ఎలాంటి ఉగ్రవాదులతో సంబంధం లేదు, మీరు క్లీన్గా ఉన్నారు, మీరు మీ సంఘం ప్రచారం కోసం కానీ దేనికైనా మీరు ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, మీరు శ్రీలంక పోవాలనుకున్నా ఇప్పుడు పోవచ్చు, లేదా మీరు ఇంటికి పోవాలన్నా పోవచ్చు అంటే, నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, టికెట్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు ఆపడం వల్ల, అందువల్ల నేను ఇంటికి పోదాంలే మళ్ళీ ఎప్పుడు చూసుకోవచ్చు అని నేను ఇంటికి వచ్చేసానండి. ఇంటికి రాగానే నా భార్య, పిల్లలు అందరూ, తల్లి, చెల్లి అందరూ కూడా వాటేసుకొని ఒకటే ఏడుపు. 2 రోజుల కాంచి వాళ్ళందరూ లాక్లు వేసుకొని ఇళ్లలో కూర్చున్నారంట. ఏంది అంటే, నువ్వు పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఉన్నావు, ఈ ఉగ్రవాదాన్ని అంతా ఇది చేస్తున్నావు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఒక్కసారి షాక్ అయిపోయా, అసలు ఏంది నా మీద రావటం ఏందని నేను అప్పుడే లింకులు తీసి చూశాను ఫోన్లో. అప్పుడు అర్థమైంది ఏంటంటే, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఈ ప్రయత్నాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు నా మీద ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా భార్య, బిడ్డలది, నా తల్లి, చెల్లి వీళ్ళందరూ ఏం కావాలి? ఇప్పుడు ఎవరైతే మనం ప్రేమగా ఆప్యాయతగా వచ్చి పలకరించే వాళ్ళందరూ దేశద్రోహులు, ఏమంటారు, ఉగ్రవాదులు అని మమ్మల్ని చూసి ఒకటే ఉరికెత్తున్నారు. నా పిల్లలు స్కూల్లో ఎలా చదువుకోవాలి, నా భవిష్యత్తు ఏంది? రేపు రోజున నేను హోటల్ పెట్టుకున్నట్టు పెట్టుకోండి, ఇవాళ నా హోటల్ బంద్ ఉన్నది. మీ సంస్థ అసలు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? మీరు ముస్లిం సంఘానికి సంబంధించినటువంటి ప్రచారం చేస్తారని చెప్తున్నారు కదా, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఏ దేశాల్లో ఉంది? సార్, ఇది మా సంఘం పేరు జమాతుల్ ముస్లిమీన్ సార్. ముస్లిం సంఘంలో 73 కులాలుగా అందరూ మారిపోయారు. మేమేందంటే, దైవం ఏదైతే మనకు పేరు పెట్టారో అదే పేరు మీద ఉండాలి. దైవం మాకు పెట్టిన పేరు జమాతుల్ ముస్లిమీన్. అయితే మేమందరం, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సృష్టికర్తను తప్ప వేరే ఎవరిని ఆరాధించకూడదు. ఆరాధించడానికి హక్కు కేవలం సృష్టికర్తకు మాత్రమే ఉన్నది, ఒకటి. రెండోది, వ్యభిచారం చేయకూడదు. మూడోది, ఎవరిని చంపకూడదు. నాలుగోది, అసలు తాగటం అనేది మా దగ్గర నిషేధం. ఇలా మా సంఘంలోకి చేరటానికి కొన్ని షరతులు ఉన్నాయి సార్. ఆ ఫోటో కాపీ కావాలన్నా కానీ మీకు ఇస్తాను. ఈ షరతుల మీద ఎవరైతే అంగీకరిస్తారో అప్పుడే మా సంఘంలోకి ఆహ్వానిస్తాము. ఏదైతే పోలీసులు కానీ పెద్ద వాళ్ళందరూ కూడా తప్పుడిని ఎలా అంతమించాలని చూస్తున్నారో మా సంఘం కూడా అదే పనిచేస్తుంది సార్. ఇది జక్రియా గారి అభిప్రాయం. మొత్తంగా తనకు పాకిస్తాన్తో కానీ ఉగ్రవాదులతో కానీ ఎలాంటి సంబంధాలు లేకపోయినా కావాలనే కొందరు తన పైన దుష్ప్రచారం చేశారని, ఎవరైతే కావాల్చుకొని తన పైన దుష్ప్రచారం చేశారో వారిపైన ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.